మనతో పాటుగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఉన్నారు. మీ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి? కారణాలేంటి? మంత్రివర్గ విస్తరణ ఆగిపోయింది. ఆ లిస్టులో మీరున్నారా? ఇప్పుడు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? గడిచిన 25 సంవత్సరాల నుంచి నేను నా కోసం నాకు ఏ పదవి ఇచ్చినా తీసుకుంటా పోయినా నేను. సరే, నాకు అన్యాయం జరిగినా ఇప్పుడు పట్టించుకోలేదు. ఒక 10 సార్లు పోటీ చేస్తే అప్పుడు గెలిచింది, మళ్ళీ మొన్న గెలిచిండు. ఈ 2 సార్లు కాంగ్రెస్ పార్టీ వాతావరణం అనుకూలంగా ఉండే, అంటే ఎవరికి టికెట్ వచ్చినా వాళ్ళు గెలిచే పరిస్థితులు, ఆ రకంగా గెలిచారు. ఈ జిల్లా పుట్టి పెరిగిన వాళ్ళకు, ఈ ప్రాంతం మీద అవగాహన వాళ్ళకు, ఈ జిల్లాలో ఏం జరిగింది, జిల్లాకి ఏం నష్టం జరిగింది తెలుస్తుంది. రెండోసారి మంత్రి లేదు, 2009 నుంచి 14 మంత్రి లేదు జిల్లాకు. ఇప్పుడు వచ్చినాక ఇది జరుగుతుంది. వాళ్ళు పార్టీకి సేవ చేసిందా, పార్టీతో లాభపడ్డారు. అన్ని పార్టీలు తిరిగి అవన్నీ చెప్పాను నేను. బట్టి గారు పాదయాత్ర 7 రోజులు చేసిండు అక్కడ. అప్పుడు ఆసాద్ మన ఖానాపూర్ బొజ్జు దగ్గర చేసిన, బొజ్జు కూడా తిరిగాడు. ఇందిరావిల్లాది ఉన్నాడు, అక్కడ అన్నీ జరిగాడు. 7 రోజులు పాదయాత్ర చేస్తే 7 నిమిషాలకు ఒక మనిషి రాలేదు. ఖర్గే గారి మీటింగ్కు కనీసం అటెండ్ కూడా కాలేదు. మంది తెచ్చు సంగతి దేవుడు. ఇక ఇంకో సోదరుడు కరెక్ట్ నామినేషన్కి 6 రోజులు 7 రోజుల ముందు వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు టీఆర్ఎస్లో పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ పోటీ చేసి మళ్ళీ టీఆర్ఎస్లో పోయి టీఆర్ఎస్లో పోయి ఆ సీఎంకి అడ్వైజర్ చేశారు. ఆడ పదవి అనుభవించారు. వాళ్ళు 2014 టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ ఇటు వచ్చారు. సరే, మళ్ళీ ఇట్లా బీజేపీకి పోయారు. బీజేపీలో నేషనల్ కమిటీ మెంబర్ చేసిండ్రు. అంటే టీఆర్ఎస్లో పదవే, బీజేపీలో పదవే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో రాలే వాళ్ళు. ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మేము కూడా పోయి అధికారం అనుభవిద్దామని వచ్చాం. 7 రోజుల ముందు నామినేషన్ కన్నా ముందు వచ్చి నాకు ప్రామిస్ చేసి అన్ని మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు. ప్లీజ్, వాళ్ళు 30-40 సంవత్సరాలు చెన్నూరుకి ఏం చేసిన చూసి అడుగు అని చెప్తాను నేను. 75 సంవత్సరాల నుంచి లెక్కలు తీయండి. 75 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఈ జిల్లా ఏమన్నా అంటే బ్యాక్వర్డ్. అప్పటివరకు రాజకీయంగా చాలా పెద్ద పెద్ద లీడర్లు కూడా అయినరు. ఎవ్వరు కూడా జిల్లా గురించి పట్టించుకోకుండా, ప్రాంతం గురించి పట్టించుకోకుండా వాళ్ళ సొంత లాభాలు, వాళ్ళ పదవులు కాపాడుకోవడం తప్ప ఎప్పుడు చేయలేదు. ఇన్ని కార్యక్రమాలు చేసిన మీకు మంత్రివర్గ విస్తరణలో కానీ మొదటి విడతల్లోనే మీకు రావాల్సి ఉన్న మంత్రివర్గ విస్తరణలో మీకెందుకు చోటు దక్కలేదు? ఇప్పుడు చోటు దక్కకపోవడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు ఆ మంత్రివర్గ విస్తరణ కూడా హోల్డ్ అయింది. అసలు కారణాలేంటి? సరే, దానికి కారణాలు నాకు ఇది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అది పార్టీ నిర్ణయం, కారణాలు ఏంటి అనేది పార్టీకి తెలుసు, నాకు తెలుసు. అందుకనే ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు మొత్తం వాళ్ళు అనాథలు అయిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు పార్టీలు మారొచ్చిన వాళ్ళు మొన్నటిదాకా ఆడ పదవి నడిపించిన మళ్ళీ వచ్చి ఈడ నడిపించుకుంటూ, అప్పుడు వాళ్ళే వీళ్ళని ఇబ్బంది, వీళ్ళ కేసులు పెట్టింది. మళ్ళీ వచ్చి వాళ్ళు చేస్తే వీళ్ళేడో పోవాలి. తప్పకుండా న్యాయం చేస్తారని నమ్మకం నాకు ఉన్నది. ఇక న్యాయం చేయనప్పుడు ఈ జిల్లా ఉద్యమాల జిల్లా. ఇంద్రవెల్లి సభ సక్సెస్ అయినా, ఖర్గే గారి సభ సక్సెస్ అయినా, ఈ జిల్లాలో దాదాపు 66-67 మండలాలు ఉంటాయి. కనీసం 60 మండలాల్లో నా దగ్గర తయారైపోయిన లీడర్లు అన్ని పార్టీలు ఉన్నారు. ఇవాళ ఇంద్రవెల్లి సభకు కూడా సరే వాళ్ళు రాకుండా సహకరించారు. ఈ ఖర్గే సభ కూడా సహకరించారు. నేను నాకు అధికారం ఉన్నాడు, పనిచేసాను. నేను పార్టీలు చూడలేదు. ఇవాళ పార్టీకి ఎవరైతే వచ్చిండ్రో 3-4 పార్టీలు తిరిగి, పార్టీ ద్వారా అన్ని లాభాలు పడి తిరిగి పార్టీ కష్టకాలం తిరిగి వచ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇంకా మళ్ళీ మంత్రి కావాలి. ఈ పార్టీ చేసిన సేవ ఏంటి? అసలు అడిగే హక్కు ఉంది వాళ్ళకు. ఇవాళ మాల సంఘం అని మీటింగ్లు పెడతాను. ఈరోజు నేను ప్రశ్నిస్తాను. వాళ్ళు రాజకీయాలు అంటే సరే, అంతకుముందు ఏదన్నా కూడా 30 సంవత్సరాల నుంచి ఈ పెద్దపల్లి, మన చెన్నూరు నుంచి పెద్దపల్లి కానీ చేసుకుంటూ వచ్చాను. 30 సంవత్సరాల గుర్తురాని మాల మీటింగులు, మాల సంఘం ఇవాళ గుర్తొచ్చింది. మాల సంఘం ఇవాళ నేనేం చేసిన? నేను చేసిన లీడర్లు ఎవరు? వెలుమని చేసిన, లేకపోతే రెడ్డిని చేసిన? అందరినీ ఎస్టీలను తయారు చేసిన లీడర్.
ఉద్యమం టైంలో అందరూ టీఆర్ఎస్ పోతే ఈ ఉమ్మడి జిల్లాలో ఒక్క కార్యకర్త పోకుండా అసలు ఉద్యమం చేస్తాం బట్ కాపాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపెట్టుకోలే. వీళ్ళ పదవుల కోసం పోయిన అందరూ వచ్చారు. ఇవాళ వాళ్ళకి పదవి అర్హత ఎక్కడ చెప్పండి. ఇప్పటి వరకు నేను ప్రశాంతంగా ఎందుకు అంటే ఏ రకమైన తాళ ఎందుకున్నా అంటే అద్దులు దాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు అన్యాయం నేను బతుకునే రోజులు జరగనియాను. దానికోసం ఇవాళ నేను నోటు తెరవాల్సి వస్తుంది. ఇప్పటిదాకా తెరవలేదు. ఉద్యమం అంటున్నారు, ఇక్కడ ఉద్యమాల కిల్లా ఇది ఆదిలాబాదు. ఎట్లా ఉండబోతుంది అంటే ఏ స్థాయి ఉద్యమాలు చేస్తారంటే ఒకవేళ అన్యాయం జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ చేయాల్సిన అవసరం రాదు అని అనుకుంటున్నాను. అవసరం రాదు. పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది. పార్టీకి అవసరం ఎవరు, ప్రజలకు అవసరం ఎవరు, కార్యకర్తలకు అవసరం ఎవరు, దాన్ని తప్పకుండా గుర్తిస్తుంది, జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అన్యాయం జరిగితే సహించేది లేదని చెప్తున్నారు. ఈ పార్టీలు మారొచ్చిన నేతలకు కాదు, ప్రజలతో కార్యకర్తలతో పార్టీని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళవలసిన వాళ్లకు అధిష్టానం న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 మంచిర్యాల.